మానవ జన్మ విలువ ఎంత గొప్పది అని చెప్పి ఒక అంశంతో కొద్దిసేపు మాట్లాడతాం. మానవ జన్మ ఎంత విలువైనది. ఈ భూమి మీద ఈ అనంత కోటి విశ్వంలో మనం జీవిస్తున్నాం. ఈ విశ్వం అన్నది ఎంత పెద్ద ఉందో మీకు ఒకసారి జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఈ మూల నుంచి ఆ మూల వరకు ఇదంతా పెద్ద విశ్వం అనుకోండి. ఆ విశ్వంలో చిన్ని బొట్టంత చుక్క పెడితే ఒక పెన్ను తీసుకొని అది చిన్న పాలకుంట, ఇంత పెద్ద విశ్వంలో చుక్కలా పెడితే అది పాలకుంట. ఆ పాలకుంట మళ్ళా ఇంత పెద్దగా తీసుకుంటే ఆ పాలకుంటలో మళ్ళీ చుక్కంత పెడితే అది సూర్య కుటుంబం. ఆ సూర్య కుటుంబంలో ఎక్కడో చుక్కంత భూమి. ఆ చుక్కంత భూమిలో 3 భాగాలు నీటి భాగం అయితే, ఒకటే భాగం భూమి భాగం అయితే, ఆ భూభాగంలో 7 ఖండాలు. 7 ఖండాల్లో మన దేశం ఎక్కడో చిన్నగా మూల ప్రాంతం ఉంది. ఆ మన దేశంలో మళ్ళీ ఎక్కడో ఒక రాష్ట్రంలో జిల్లాలో ఎక్కడో చిన్నగా మన గ్రామం, ఆ గ్రామంలో మన ఊరు. అంటే మన అడ్రస్ చెప్తున్నా, మన సిటీ చెప్తున్నా. మనం ఎక్కడ ఉన్నాం? ఇంత పెద్ద అనంత కోటి విశ్వంలో మనం ఎక్కడ ఉన్నాం, మన స్థితి ఏమిటి అని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఇంత పెద్ద విశ్వంలో ఇంత చిన్న మానవుని పట్టించుకుంటున్నాడు దేవుడు. అంటే మన విలువ, మన జన్మ ఎంత గొప్పది, మనకు ఎలాంటి విలువనిస్తున్నాడు దేవుడు, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఆదివారం మనం చర్చికి వస్తున్నాం, ప్రతి ఆరాధనలో మనం పాల్గొంటున్నాం, ప్రతి ఒక్క సందర్భంలో సహవాసంలో మనం పాల్గొని సంఘంలో జీవిస్తున్నాం. కానీ జీవించే జీవిత విధానంలో మన జన్మ ఎంత గొప్పదో తెలియజేశాడు దేవుడు. అది తెలుసుకోకుండా మానవుడు జీవిస్తూ ఆన జన్మ ఇంతేలే అని చెప్పి సహజంగా సామాన్యంగా తీసుకుంటున్నాడు మానవుడు. మన జన్మ ఎంత గొప్పదో కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఒక ఆయన బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు. ఒక్క ఆయన జీవితం మీ ముందు తీసుకొచ్చా ఈరోజు. ఎవరైనా అంటే గలలియా అనే పట్టణంలో ఒక ఆమె ఉంది. అహరోను సంతానంకి చెందిన ఆమె పేరు ఎలిజబెత్. ఆమె భర్త జకర్యా. వాళ్ళిద్దరు దంపతులు సహవాసం చేస్తూ దేవుడిలో ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అలా జీవిస్తుంటే పరలోకమన్న మహాలోకం నుంచి ఒక దేవదూత రావడం జరిగింది. గాబ్రియల్ దేవదూత వచ్చి ఆయనతో మాట్లాడింది, జకర్యాతో. ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు, మందిరంలో యాజకత్వం చేస్తున్నప్పుడు ఆ మందిరంలోకి వచ్చి మాట్లాడింది, నీకు కుమారుడు పుడతాడు, ఆయనకి యోహాను అని పేరు పెట్టు అని చెప్పాడు. ఎందుకు ఆయన కోసం అంత ప్రత్యేకంగా దేవుడు దేవదూతను పంపించడం జరిగిందంటే, ప్రభువైన యేసుక్రీస్తు మార్గముని సిద్ధపరచడానికి యోహాను మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. భూలోకంలో యేసు ప్రభు మార్గాన్ని సిద్ధపరచాలంటే ఒక ప్రవక్త రావాలి. ఆ ప్రవక్తకి మార్గం సిద్ధపరిచింది యెహోవా దేవుడు. అలా జరిగించింది దేవుడు. ఎందుకు? మానవ జీవితం బాగుపడాలి. మానవ జీవితం పాపంతో నిండుకొని ఉంది. పాపంతో నిండుకున్న ఈ మానవ జీవితాన్ని శుద్ధీకరించి కడిగి పరిశుద్ధంగా పవిత్రంగా దేవుడి దృష్టికి మళ్ళా విలువ కలగా చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి రావాలి. అందుకోసం యేసు ప్రభు మార్గాన్ని సిద్ధపరచాలంటే తండ్రి అయిన దేవుడు యోహాను మార్గాన్ని సిద్ధపరచాలి. అందుకే భూలోకానికి వచ్చి తండ్రుల మనసు పిల్లల వైపు తిప్పాడు, పిల్లల మనసు తండ్రుల వైపు తిప్పాడు, ఈ మనుషుల మనసు దేవుని వైపు తిప్పాడు. ఒకసారి ఆయన పుట్టినప్పుడు ఎంతో గొప్పగా మరియమ్మ వెళ్ళి వందనం చెప్పినప్పుడు ఎలిజబెత్ గర్భంలో యోహాను ఉన్నప్పుడు ఒకసారి వచ్చాను చూద్దాం. లూకా సువార్త 1:41.
ఎలిజబెతు మరియ యొక్క వందనవచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. చాలా అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకునేదై బిగ్గరగా ఇట్లా నేను అంటే ఆమె గురించి కొన్ని విషయాలు చెప్తుంది మరియమ్మకు కూడా. అంటే ఇక్కడ మరియమ్మ వందనవచనం వినగానే ఎంతో ఆనందంతో శిశువు గంతులు వేశాడు గర్భంలో. అలా మానవ విలువ, మానవునికి ఒక ఇచ్చిన విలువ అనేది ఉంటుంది భూలోకంలో. ఎంత విలువనిచ్చాడయ్యా అంటే ఇర్మియా గ్రంథంలో ఒకసారి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించిని. అంటే మనుషుని ఒక ప్రత్యేకంగా ఈ భూమి మీద చేశాడు. ఈ అనంతకోటి విశ్వంలో, ఈ అనంతకోటి ఈ బ్రహ్మాండంలో దేవుడు మానవునికి చూపించిన విలువ, మానవుని ఎంత ప్రత్యేకంగా చేశాడు. అనేకమైన జీవులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం ఎన్నోసార్లు చదివాం. ఎన్నో జీవరాశులు, 1,00,000 కోట్ల జీవరాశులు ఎన్నో ఉన్నాయి. కానీ మానవుడికి ఉన్న ప్రత్యేకత ఏ జీవికి లేదు. మనం కంటి నిండా నిద్రపోతున్నాం, కడుపు నిండా అన్నం తింటున్నాం, ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తున్నాం. ఎన్నో బాధలు ఉండొచ్చు, కానీ ఇంత స్వేచ్ఛ ప్రపంచ జీవితం ఏ జీవికి లేదు. దేవుడు ఇచ్చిన మానవునికి విలువ ఇది భూలోకంలో. ఇంత గొప్ప ఆయుష్ ఇచ్చాడు మానవుడు. ఎందుకు ఇంత గొప్ప విలువనిచ్చాడు, అవకాశాలు ఇచ్చాడంటే అది మనం అనేది ఆయన పని చేయడానికి. ఆయన పని చేస్తూ మనం జీవించాలి. ఆయన కోసం ఆయన ఇష్టడిగా జీవించాలి. యేసుక్రీస్తు ఆయన ఇష్టడిగా జీవించాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన ఇష్టడిగా జీవించాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఇంకా కొన్ని విషయాలు చూస్తే ఆయన గురించి ప్రవచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం మొత్తం చదివితే 31 వచనాలుంటే ఆ 40వ అధ్యాయంలో మొత్తం బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఉన్న ప్రవచనం ఉన్నది. అక్కడ రాసుకోండి. మరలా రాజుల గ్రంథంలో ఉన్న ఒక ఏలియా ప్రవక్త గురించి ఆయన గురించి పోల్చి మాట్లాడాడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఏమన్నాడంటే ఏలియాని పోలిన వాడిగా ఈ యోహాను వచ్చాడు, అంత గొప్పవాడిగా పేరు సంపాదించాడు. అంటే ఆయన గురించి ప్రవచనం ఉంది, ఆయన ఒక ప్రవక్తతో సమానుడిగా పోల్చబడ్డాడు. ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతి అనేది సంపాదించాడు దేవుని చేత. మనం మాత్రం మనుషుల చేత సంపాదించుకోవద్దు పేరు ప్రఖ్యాతి, దేవుని చేత సంపాదించుకోవాలి. ఇలా ఒక యోహానుగా అంటే మానవుని జీవితానికి ఉన్న విలువ గురించి మాట్లాడుతుంది కానీ ఈ విధంగా ప్రతి ఒక్క మానవుడు మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. పరిశుద్ధాత్మని చేత మనం నడిపింపబడి వారిగా ముందుకు ఎత్తు ఎదగాలి. దేవుడు తగ్గిపోవద్దు. చాలా మంది ఏమి తెలియకపోయినా నాకు అన్నీ తెలుసని మాట్లాడతారు. అంటే ఎక్కువ యవనస్తుల గురించి ఉంటుంది విషయం. ఏమీ తెలియని యవనస్తులు అన్నీ తెలుసని మాట్లాడతారు. అలా ఉండకూడదు. భయభక్తి కలిగి జాగ్రత్తగా ఉంటారు. సంఘంలో పెద్దోళ్ళు ఉంటారు, పేదోళ్ళు ఉంటారు. కానీ సంఘంలో అవన్నీ కుదరవు. అందరూ సమానులే సంఘంలో. ఇంకొక మాట చెప్తే గుర్తిస్తానండి, అక్కడికి ఇచ్చేస్తాను సమయం. ఆదికాండం 1:1 వచనంలో ఎవరైనా చూడకుండా చెప్పవచ్చు, ఆది దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు. ఇక్కడ ఒక్కసారి దేవుడు మానవుని కోసం ఏం చేస్తాడని ఒక్క విషయం చెప్పి ముగించేస్తా. దేవుడు ఆది భూమిని ఆకాశమును సృజించాడు. ఆకాశంని కొంచెం పక్కన పెట్టేస్తే
దేవుడు భూమిని సృజించాడు. ఆది అందు భూమిని సృజించాడు. ఆ భూమి ఎలా సృజించాడు? మనం సులభంగా చదువుకొని వెళ్ళిపోతున్నాం అంతే. కానీ దేవుడు ఎలా సృజించాడు? ఆ భూమిలో నుంచి అన్నీ తీసుకొచ్చాడు బయట. ఆ భూమిలో నుంచి ఆహారం తీసుకొచ్చాడు. ఆ భూమిలో నుంచి ప్రతి ఒక్క వస్తువుని తీసుకొచ్చాడు. ఆ భూమిలో నుంచి ప్రతీది తీసుకొచ్చాడు. వర్షాలు తీసుకొచ్చాడు. మనకు కట్టుకోవడానికి ఇల్లుని తీసుకొచ్చేసాడు. అంటే అలాంటి వస్తువు మెటీరియల్ ప్రతి ఒక్కటి తీసుకొచ్చాడు. మన శరీరానికి పూసుకున్న ఆ తైలాలు, ఆ అందమైన ఇంకేమైతే ఉంటాయో ప్రతి ఒక్కటి అన్నీ తీసుకొచ్చాడు బయట. ఈ భూమిని సృజించాడు. అంటే ఎన్నో ఉన్నాయి ఆ భూమిలో. ఇవన్నీ మానవుని కోసం. అంటే దేవుడు మానవునికి విలువనిస్తున్నాడు. మానవుడు దేవుడికి విలువనిస్తున్నాడు. ఒక ప్రశ్న వేసే సమాధానం ఉండదు. మానవుడు దేవుడికి విలువనిస్తున్నాడు, ఒక ప్రశ్న వేసే సమాధానం ఉండదు. కానీ దేవుడు మాత్రం మానవుడికి ఇచ్చే విలువ, మానవుని మీద ఉంచే ప్రేమ ఎంత గొప్పదో. ఇంత గొప్ప ప్రేమని మనము గౌరవించాలి, మర్యాదించాలి. ఆ ప్రేమను కలిగి లోబడి ఉండాలి దేవుడి కోసం. ఈ చిన్న మాటలు దేవుడు హృదయంలో దీవించుకున్నాక, ఆశీర్వదించుకున్నాక ప్రార్థన చేసుకున్నాము. మోకాలు ఖచ్చితంగా ఉండాలి. యవనస్తుడు. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, జీవము గల దేవా, తండ్రి యెహోవా గొప్ప దేవా, నీవు మానవుడికి ఇచ్చే విలువ, మానవుడిపై ఉంచే నీ నిఘా దృష్టి ఎంతో గొప్పది దేవా. అలాంటి దృష్టిని మేము నిర్లక్ష్యం చేస్తూ మేము మీపై దృష్టి పెట్టగా పట్టించుకోకుండా ఉండేవాళ్ళగా ఉన్నాం తండ్రి. అలా నన్ను మమ్మల్ని క్షమించండి తండ్రి. ప్రతి ఒక్క మానవునికి నీకు ఇచ్చే విలువ ఎంతో గొప్పది దేవా. తండ్రి, ఈ దినమున తండ్రి మందిర ఆవరణలోకి మేము మీ దయ, ప్రేమ, సంకల్పం చెప్పుకొని వచ్చి ఉన్నామయ్యా. మీ కుమారుడు యేసుక్రీస్తు కాచిన ఇంటి ధైర్యంతోనే మీ ఆవరణలోకి వచ్చి ఉన్నాము దేవా. తండ్రి, ఈ చిన్ని మాటలు ఎంతో గొప్పగా ఫలించడానికి సహాయం చేయండి. తండ్రి, మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ఎంతో భాగ్యాన్ని, ఎంతో ధన్యతని ఇచ్చారు తండ్రి. అందరి బట్టి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ సహవాసం, సహాయం ప్రతి ఒక్కరికి ఇవ్వమని యేసు ఘనమైన నామమున ఈ ప్రార్థన మనం అడిగి పెట్టుకుంటున్నాం.